ఓకే. ఓకే. కృష్ణం వందే జగద్గురుం. సో, we have completed only 11, 12 శ్లోకాలు. లాస్ట్ టైము వసుంధర కోసం రిపీట్ చేశాను. ఇవాళ రవీంద్ర గారి కోసం రిపీట్ చేయట్లేదు, కానీ మనకి శంకరాచార్యుల భాష్యం ఈ 11వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. అంతకు ముందు భాష్యం లేదా అంటే ఉపోద్ఘాత భాష్యం ఉంది, చాలా సుదీర్ఘంగానే. ఎందుకంటే గ్రంథం మొదలు పెట్టే ముందు, దిస్ ఇస్ అగైన్ ఐ టోల్డ్ యూ, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ థీసిస్ అన్నమాట. అది మొదలు పెట్టే ముందు మీరు వేదాంత సారంలో చదువుకున్నారు, అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనం. కాబట్టి భగవద్గీత అనేది ఒకటి ఉంది, దానికి భాష్యం ఎందుకు అవసరమైంది అనేది ఒకటి చెప్పడం. సో అధికారి ఎవరి కోసం చెప్తున్నాము, తర్వాత సంబంధం ఏమిటి, బోధక భావ సంబంధం. అంటే ఇక్కడ ఏమిటి, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది. అంటే నిజం చెప్పాలంటే లోకానుగ్రహం లోకానుగ్రహం అని వీళ్ళు భగవద్గీతలో చెప్తూ ఉంటారు. లోక సంగ్రహం అంటారు. లోక సంగ్రహం కోసం చెప్తున్నాం అంటే లోకక్షేమం కోసం చెప్తున్నాం ఈ ప్రపంచంలో. మరి విషయం ఏమిటి అంటే యాక్చువల్ గా జీవతత్వము, బ్రహ్మతత్వము, జీవ బ్రహ్మ ఐక్యం అనేది మీకు మన అంతర్లీనంగా తెలుస్తూనే ఉంటుంది అన్నమాట. అదే విషయం. కాబట్టి ఇక్కడ ప్రయోజనం ఏమిటి అంటే, అసలు ఎవరన్నా ఈ భగవద్గీత చదువుకుని అర్థం కాకపోతే ఆచార్యుల శంకరాచార్యుల వారి భాష్యం చూసి తెలుసుకుని, వెల్కమ్ రంగాచారి గారు. సో ఆ విధంగా అర్థం చేసుకుంటే చాలు. తర్వాత ఇక్కడ ఏమిటి ప్రయోజనం ఏమిటి అంటే ఏమీ లేదు. లిబరేషన్ అని ఏదైతే మోక్షం కావాలనుకుంటున్నారో, మోక్షము ఇత్యాదులు అని చెప్తారు, కానీ నిజంగా చెప్పాలంటే దీని యొక్క ప్రయోజనము, యాజ్ యూజువల్ నేను ఎప్పుడైతే నా అభిప్రాయం అంటానో, దీని ప్రయోజనం ఏమిటి అంటే శాస్త్రం యొక్క ప్రయోజనం అండి. ప్రతి శాస్త్రం యొక్క ప్రయోజనం ఒకటే, జ్ఞానం. జ్ఞాన సముపార్జనమే అది మనకి ప్రయోజనం. ఏ శాస్త్రం కావచ్చు. కావ్య ప్రయోజనం మీరు చదువుకున్నారు, కావ్యం యశసే అర్థకృతే ఎట్సెట్రా. కావ్యం యశసే అర్థకృతే ఎందుకన్నారు అంటే అక్కడ విషయం వేరు. కావ్యము నలుగురిని మెప్పిస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. రాజు లాంటి వాళ్ళు కొంచెము, అదైతే కాలో గచ్చతి ధీమతాం కావ్య శాస్త్ర వినోదేన అని ఉంది కదా శ్లోకం. దాని ప్రకారం వాళ్ళు సమస్యల వలయంలో ఉన్నప్పుడు కించిత్ రిలీఫ్ కోసం అని ఏదైతే కావ్యాస్వాదనం చేస్తారో అది తాత్కాలిక ఉపశమనం కోసం. అది కూడా మనం చదువుకున్నట్టుగా అద్భుతమైనటువంటి అది వాళ్ళు ఏమంటారు, ఆ బ్రహ్మానంద స్వరూపం. అంటే బ్రహ్మానందానికి సబ్రహ్మచారి అంటారు. అంటే దాని తోడుగా అది ఆనందం కూడా ఉంటుంది. కానీ ఆ ఆనందం ఏమవుతుంది, కావ్యానందానికి ఇప్పుడు ఇలాంటి అద్వైత అదే వేదాంత ఆనందానికి తేడా ఏమిటంటే, అది ఎంటర్టైన్మెంట్ కాలం అయిపోగానే మళ్ళీ మనం లౌకికంలోకి వస్తాం. 3 గంటలు సినిమా చూసిన తర్వాత ఇలా బయటకు వస్తాం. ఇది ఏదైతే వేదన అంట, రియలైజేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనలో ఉండిపోతుంది. రోజు రోజుకు పరిణతి చెందుతుంది అనమాట. రోజు రోజుకు పరిణతి చెంది, ఇప్పుడు మీరు ఎలా ఒక రకమైనటువంటి ఒక స్టేజెస్కి వస్తున్నారు, అలాంటి అది ఆనందమా ఇంకా మరొకట అనడానికి లేని అనిర్వచనీయ అనుభూతిని ఇస్తుంది. అసలు మన ఆనందము ఏది అనిర్వచనీయం అని ఎందుకు అంటారు, బ్రహ్మ జ్ఞానం ఎందుకు అనిర్వచనీయం అంటారంటే, అది మీకు ఆనందాన్ని ఇస్తుందా, ఎగిరి గంతులేస్తున్నారా కాదు. మరి ఏమిటి, అయ్యో ఏంటని ఏమన్నా కంప్లీట్ నిర్లిప్తంలోకి వెళుతున్నారా, లేదు. అసలు చాలా మంది అనుకుంటారు వేదాంతానికి నిర్వేదమా అదో అది అని శాంతి స్థాయి భావం ఇవన్నీ కాదు. అది ఒక
చాలా అద్భుతమైన ఒక ప్రశాంత దశకు తీసుకెళ్తుంది. అది అది ప్రయోజనం. మీరు ఆ తర్వాత శాస్త్రంలో కూడా ఇప్పుడు సైంటిస్టులకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఆ ల్యాబ్‌లో మునిగిపోతారు. ఇది జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ విజ్ఞానము అన్నారు. విజ్ఞానం అంటే భిన్న రూపమైన జ్ఞానం అన్నమాట. జ్ఞానం ఏదైతే ఉందో ఈ మామూలుగా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనేది ఏదైతే ఉందో, జ్ఞానం ఇంకా వేరే రూపంలోకి పోదు. ఒకటే ఒక ముద్ద, ఒక ఘ అఖండ సచ్చిదానంద రూపం అంటారు కదా! అలా ఉంటుంది. అది ప్రయోజనం. కాబట్టి భగవద్గీత చదివితే మోక్షము అనంటే, జనసామాన్యం అనుకునే మోక్షము ఏదో అని కాదు. ముందుగా ఈ స ఈ సృష్టి ఏమిటి? మనమేమిటి? ఈ సృష్టిలో మనమేమిటి? అనేది ఒకటి మనము తెలుసుకోవడము ద్వారా ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత ఏదైతే లభిస్తుందో, అది అన్ని బాధలను తొలగిస్తుందో, అదే దీని యొక్క పర్యవసానము. అదే మోక్షం అంటే ఏంటంటే, ఒక్కసారి మనం ఊపిరి పీల్చుకున్నట్టుగా అవుతామే మనము. రిలీఫ్ అంటాం. రిలాక్స్‌డ్ అంటాము. రిలీవ్డ్ అంటాం. దట్స్ ఆల్. అది మనకి మోక్షం అన్నమాట. అంతేగాని మోక్షం అనేటప్పటికి ఇంకా ఎక్కడికో భగవంతుడితో వెళ్ళిపోతాము. ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోతాము అని కాదు. కాబట్టి ఇప్పుడు ఆ 2 చెప్పాడు శ్లోకాలు. ఏంటయ్యా నువ్వు మరీను నిత్యులైన వాళ్ళని గూర్చి అలా శోకిస్తున్నావు అవసరం లేదన్నాడు. మరి నిత్యులెట్లా? అర్జునుడికి తెలియని విషయం కాదు. మళ్ళీ ఒకసారి మనం మర్చిపోతాం కొన్ని విషయాలు. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చెప్పాను కదా శంకరాచార్యుల వారు ఎంత బాగా సింపుల్ గా చెప్తారు. నిత్యాహ అన్నాడాయన అక్కడ. ఎందుకు బాధపడుతున్నావు? తత్ర భాష్యము ముందు బిగినింగ్ ఒక లైన్ చెప్తాడు. తర్వాత శ్లోకం చెప్తాడు. తర్వాత మళ్ళీ భాష్యం. గురువుగారి ట్రాన్స్లేషన్ మీకు ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నాను గురువుగారి ట్రాన్స్లేషన్ చదివి మీకు వినిపించడమే లేదు. జస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ భాష్యమే ముట్టుకుంటాను. భాష్యం అనేది చెప్తాను. దాని అర్థం చెప్తాను. ఆటోమేటిక్ ఇంకా ఏమైనా అర్థం కానిది ఉంటే మీరు అందులో చూడాలి. నేను మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్తాను కాబట్టి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. తత్ర కథమివ వహ ఇక్కడ కథమివ సారీ కథమివ దగ్గర స్పేస్ వచ్చింది. అది ప్రింట్ మిస్టేక్. కథమివ నిత్య ఆత్మ ఇతి దృష్టాంతం ఆహ. ఆత్మ నిత్యం ఏమిటి? అది ఎలా అవుతుంది? మరి దానికి ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా! మనం ఎప్పుడు కూడా ఏ సూత్రం చెప్పినా, ఏం చెప్పినా ఒక ఇల్లస్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనకు మ్యాథమెటిక్స్ లో గాని, దేనిలో గాని ఇమ్మీడియేట్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. అయితే అది చెప్తారు. దిస్ ఇస్ ద ఫార్ములా అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి. ముహ్ అనే ధాతువు. నిత్యత్వం కథం సంపద్యతే? నిత్యత్వం ఎలా చేకూరుతుంది అంటే, అస్మిన్ దేహే దేహినః అస్మిన్ దేహే యథా కౌమారం యౌవనం జరా వర్తతే తథా దేహాంతర ప్రాప్తి దేహాత్ దేహం దేహాత్ దేహం ఇతి తత్ర ప్రాప్తిర్భవతి తత్ర పరిణామో భవతి అతః తత్ర న ముహ్యతి న మోహం ఉపగచ్చతి. ఇక్కడ శంకరాచార్యుల వారి భాష్యం. దేహినో మనకి గ్రామర్ అనేది నేను మీకు చెప్పాను. గ్రామర్ అనేది శంకరాచార్యుల వారు చెప్తారు. ప్రతి పదార్థము ఆయనే చెప్తారు. తాత్పర్యం అంటే ఆ భాష్యంలోనే మనకు వస్తుంది. నిజంగా మనం ఈ విధంగా చదవడం నేర్చుకుంటే
కొంతవరకు ఊరికే సహాయానికి మాలాంటి వాళ్ళు గైడ్స్ తప్ప మీకు అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా? దేహ అస్య అస్తి ఇది దేహి, నకారాంతము దేహి దేహిన్. ఏ విధంగా అయితే మనం గుణిన్ గుణి అవుతుందో, దేహిన్ నకారాంతం మీకు తెలుసు కదా. ఇప్పుడు రాజన్ రాజా అవుతుంది, ఇక్కడ గుణిన్ గుణి అవుతుంది. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి దేహ, చూడండి దాని వ్యుత్పత్తి అర్థం చెప్తున్నాడు. దేహ అస్య అస్తి ఇది దేహి. ఇతనికి అస్య అనేది పుంలింగం. ఇక్కడ ఆత్మకు లింగ వివక్ష లేదు, కానీ శబ్దం మనం చెప్తున్నప్పుడు అస్య, ఇతనికి దేహం అనేది ఉంది కాబట్టి దేహి అన్నాడు. ఎవరా దేహి? మనము కాదు, ఆత్మదేహి అన్నమాట. ఇక్కడ ఆత్మకు మనం ఎంత బాగా చెప్తారు అసలు. ఆత్మకు ఒక చొక్కా ఉంది, ఆత్మకు ఒక కవర్ ఉందన్నమాట. కాబట్టి ఆ కవర్ గలవాడు, దేహం అనే ఒక కవర్ ఉంది కాబట్టి అది కలవాడు ఏమనబడ్డాడు? దేహి. తస్య దేహిన, మీకు చెప్పాను ఎన్నోసార్లు, ఈ శబ్దాలు ఒకటి కొంచెము మనకి విభక్తులు అనేది కొంచెము అకారాంత ఇకారాంత ఉకారాంత రుకారాంత అండ్ హలంత. మీరు ఈ యాక్చువల్ గా బిఏ వాళ్ళకి ఈ సిలబస్ లో ఉంటుంది. మీరు శబ్దమంజరి ధాతుమంజరి కొనుక్కొని చదువుకోవడం సరే, మీరు ఎంఏలో కూడా గ్రామర్ చదువుకున్నారు, సంజ్ఞాకారక పరిభాష. కానీ ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ కనుక మీరు మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలంటే ఎక్కడన్నా సెకండ్ లాంగ్వేజ్ బిఏ పుస్తకాలలో, బిఏ బిఎస్బి కావు కదా, సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత పుస్తకాలలో ఉన్న గ్రామరు ఆనాటికి ఈనాటికి బేసిక్ గ్రామర్ అది మారలేదు. గ్రామర్ ఎప్పుడు మార్చరు. అది దశాబ్దాలు గడిచినా మేము చదువుకున్న గ్రామరే మీకు ఉండింది ఎంఏలో. అదే విధంగా మేము అప్పుడు చెప్పినటువంటి గ్రామర్, చదువుకున్న గ్రామరే ఇప్పటికి కూడా డిగ్రీ లెవెల్లో ఉంటుంది. అది మీరు సంపాదించుకుని అందులో ఉన్నవి మాత్రమే. ఎందుకు మీకంటే మీకు ఈజియెస్ట్ పద్ధతి చెప్తున్నాను. ఇంతింత పెద్ద పుస్తకాలు తెచ్చుకొని ఇబ్బంది పడక్కర్లేకుండా సింపుల్ గా ఒకసారి ట్రై చేయండి. ఆ గ్రామర్ అందులో కొన్ని అజంత శబ్దాలు, కొన్ని హలంత శబ్దాలు, కొన్ని కృదంతాలు ఇచ్చారు. అవి ఎందుకు అంత కష్టపడి సెలెక్ట్ చేశారంటే అవి జనరల్ గా మనకు వాంగ్మయంలో వస్తూ ఉంటాయి. అవి అలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. అది కనుక మనకుంటే ఇప్పుడు ఈ సంస్కృతం శాంకర భాష మనకు అర్థమైపోతుంది. కాబట్టి దేహిన గుణిన అట్లాగో అట్లా. ఊరికే మీకు ఇక్కడ ఈ రోజు మాత్రం ప్రతిసారి ప్రతి పదానికి అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భాష్యం చదువు చెప్తాం అనమాట. తస్య దేహిన కస్య దేహవద్ ఆత్మన. వత్ అనేది ఏంటిది? మత్తు ప్రత్యయం అని ఉంటుంది. ఇదివరకు ఒకసారి నేను చెప్పాను. అకారాంతం ఉంటే అది వత్ అవుతుంది. అదర్ దాన్ అకార భిన్నమైన అన్ని కూడా ఆల్మోస్ట్ అజంతాలుగా ఉంటాయి కదా ఒక శబ్దం తీసుకున్నాడు. సో కారాంత భిన్నమైన అచ్చు ఉంటే గనక అది అవుతుంది. మత్తుపుగా ఉంటుంది. అదే వత్తుగా అంటే వత్తు అయిపోతుంది అనమాట. అది ఎలా? దేహము కలవాడు. పొసెసివ్ ప్రనౌన్ అంటారు దీన్ని, పొసెసివ్ సఫిక్స్ అంటారు. పొసెసివ్ ప్రత్యయం ఏమిటది? ఆత్మవాన్, అక్కడ ఆత్మ అకారాంతం. దేహవాన్ అంటే దేహము కలవాడు, అక్కడ అకారాంతం ఉంది. మరి బుద్ధి ఉందనుకోండి, బుద్ధిమాన్. మన తెలుగులో కూడా గుణవంతుడు అంటాము, బుద్ధిమంతుడు అంటాము, ధీమంతుడు అంటాం, అక్కడ ధీ. సో ఈ విధంగా ఆ ప్రత్యయాలు చేరుతుంటాయి. కాబట్టి ఇక్కడ దేహవత ఆత్మన అంటే దేహము కలిగినటువంటి ఆత్మ. దేహి అంటే ఏమిటి? తస్య దేహిన దేహవద్ ఆత్మన. అలాంటి దేహికి అంటే దేహము కలిగిన ఆత్మకి అస్మిన్. అస్మిన్ అంటే ఇక్కడ చెప్తున్నాడు. అస్మిన్ అంటే మనం ఏమనుకుంటాము? అస్మిన్ దేహ అనుకుంటామని. అస్మిన్ వర్తమానే దేహే. అస్మిన్ సప్తమి అన్నమాట. ఈ ఇప్పుడు ప్రస్తుతమున్న శరీరంలో మనకి అర్థం అవడానికి చెప్తున్నాడు. ప్రస్తుతము మనం ఒక శరీరంతో ఉన్నాము. మన శరీరంలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ చైతన్యం, ఆత్మ ఉంది, జీవుడు ఉన్నాడు అని ప్రతివాడు నమ్ముతున్నారు. కాబట్టి ఏదైతే
వర్తమానే దేహే యథా. యథా అంటే అర్థం ఏమిటి? మీకు ఎన్ని పదాలు ఇస్తున్నాడో చూడండి. ఏన ప్రకారేణ. యథా అంటే ఎలాగైతేనో అని మన తెలుగులో చెప్పుకుంటాం. చాలా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఏన ప్రకారేణ అంటే ఏ విధంగా అయితే. ఎప్పుడు కూడా మామూలుగా ప్రతి పదార్థంలో అప్పుడు ఎట్లు కలుగునో ఒక్కొక్కసారి రాస్తారు గురువు గారు ఎలాగైతే అవుతుందో అని, ఒక్కోసారేమో ఎలా ఎలాగా అని మామూలుగా ఇంటరాగేటివ్ దానిలో కూడా అది వస్తుంది అనమాట. ఈ మన అనువాద పరంపరలో. ఓకే. కాబట్టి ఏన ప్రకారేణ కౌమారం. కౌమారం అంటే ఏమిటట? కుమార భావ. చూడండి, కౌమారం అంటే మీరు ఇట్లా ప్రతిపదార్థం రాసుకోవటమే. కుమార భావ నామ కిం. మళ్ళీ కుమార భావం అంటే ఏమిటి? బాల్యావస్థ. భావ అనేది ఏమిటి? భూసత్తాయా. భావ అనేది ఎగ్జిస్టెన్స్. అందుకే మనకు నాట్యశాస్త్రంలో చెప్పుకున్నాం కదా, భవతీతి భావోవా భావయతీతి భావోవా అన్నాడు. కాబట్టి మన మనస్సులో ఉన్నదాన్ని దాన్ని భావము అన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ కుమార భావ, దాన్ని బాల్యావస్థ. తర్వాత యౌవనం. యౌవనం అంటే ఏమిటి? దానికి మామూలుగా యువ యువానవ్ యువాన అనే వస్తూ ఉంటుంది శబ్దం. యువ శబ్దం అనమాట. యువన్ శబ్దం. యువన్ శబ్దం కాబట్టి అది తద్ధితంలో ఏమైంది? యౌవనం అని అవుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఉప్పు ఉంటుందో వృద్ధి అంటే అప్పుడు ఏమవుతుంది? మనకి తద్ధిత సమాసాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. చాలా అందంగా ఉంటాయి. సుందరానికి సౌందర్యం, సుజనానికి సౌజన్యం. ఇప్పుడు యువత్వం ఏదైతే ఉంటుందో యువన్ దానికి యౌవనం, ఇలా చాలా అందమైన. ఇప్పుడు ఏదో యువత ఇత్యాదులు మాట్లాడి యౌవనం అనేటప్పటికి ఒక అందం వస్తుంది. తద్ధితాలలో ఈ అణు ప్రత్యయం అంటూ ఉంటారు. అది చాలా చాలా సౌందర్యాన్ని కలిగిస్తుంది. సుందరత్వం అన్నా సౌందర్యం అన్నా ఒకటే. కానీ ఆ సౌందర్యం అనేటువంటి పదము అది అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు సుందరి అని పెడతారు, సౌందర్యాన్ని పెడతారు. సుందరి పదం కంటే సౌందర్య అనే పదం అందంగా ఉంటుంది. దట్స్ ఆల్, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మధుర అని పెట్టొచ్చు, మాధురి అని పెట్టొచ్చు. మధురకి మాధురికి తేడా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ తద్ధిత సమాసస్. ఓకే. యు నో భావ. దట్ ఈస్ వాట్ మధ్యమావస్థ. అంటే ఈయన మూడే తీసుకున్నాడు దశలు. మళ్ళీ మనం ఏదో షేక్స్పియర్ స్టేజ్ లాగా 7 స్టేజెస్ అని చెప్పలేదు. ఆశ్రమాల విషయం కూడా చెప్పలేదు. మేజర్ ఏవైతే ఉన్నాయో క్లాసిఫికేషన్ అని చెప్పారు. జరా. జరా దానికి జు అన్నమాట. దాని నుంచి వచ్చిందే జర, దాని నుంచి వచ్చిందే జీర్ణము. సో ఈ విషరణి ఒక రకమైన దాన్ని ఏమంటాము? తరిగిపోవడం. మనము వస్త్రం జీర్ణం అంటాము, తర్వాత అన్నం జీర్ణం అంటాము. సో దట్ ఈస్ అది కంప్లీట్ గా పీసెస్ పీసెస్ అయిపోవడం కంప్లీట్ గా. కాబట్టి జరా నామ కిం? వయోహాని. వయస్సు తరిగిపోతూ ఉండడము. అది ఏమిటి? వయస్సు పెరుగుతూ ఉంటుంది కదా అంటే, పెరుగుతూ ఉంటుంది కానీ ఆ వయస్సు అది ఏమవుతుంది? రోజు రోజుకి మనకి శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది అదేం చెప్తున్నాడు? జీర్ణావస్థ ఇది ఏతాహ తిస్రః అవస్థాః. ఇక్కడ మళ్ళీ వ్యాకరణం. ఈ మూడు స్త్రీలింగాలు కాబట్టి, అవస్థ అనేది స్త్రీలింగం కాబట్టి తిస్రః అన్నాడు. త్రయః అనలేదు. అంటే ఇంత మీకు ఒక రకంగా శబ్ద మంజర్ని ఆచార్యుల వారే అందిస్తున్నారు. దిస్ ఇస్ ద రియల్ స్టైల్ ఆఫ్ ఆచార్య. ఈ రోజుల్లో పాఠం చెప్పే వాళ్ళు ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు? ఇలా ఎవరు చెప్పగలుగుతున్నారు? ఇది ఓన్లీ ఆ జగద్గురువు ఆది గురువుకు సాధ్యమైంది అనమాట. తిస్ర అవస్థ కీదృశా కీదృశ్యా అవస్థ ఇత్యుక్తే అన్యోన్య విలక్షణ. ఒకటికి ఒకదానికి సంబంధమే లేదు. భిన్న భిన్నా. కథం? ఇక్కడ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ చెప్పబోతున్నాడు? తాసాం. తాసాం నామ ఈ మూడు అవస్థలలో ప్రథమావస్థ నాశే. పుస్తకం ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రథమావస్థ నాశే తర్వాత స్పేస్ గుర్తుపెట్టుకోవాలండి.
స్పేస్ గుర్తు అనేది ఇక్కడ మీరు పక్కకు మేము గురువుగారు చెప్పినప్పుడు కూడా రాసుకున్నాం. నాశే. లేకపోతే ఏమవుతుంది ఇక్కడ పదం మారిపోతుంది. నాశేన అంటారనమాట. కాబట్టి ప్రథమావస్థ నాశే న నాశః. ఓకే. ద్వితీయావస్థ ఇక్కడ గుణసంధి. ద్వితీయావస్థోపజనేన. జనే ఇక్కడ కూడా మనం ఇచ్చుకోవాలి. ఏది మన స్పేస్ ఇచ్చుకోవాలి. ద్వితీయావస్థోపజనే న ఉపజననం ఆత్మనః కిం తర్హి అవిక్రియస్యైవ ద్వితీయ తృతీయావస్థా ప్రాప్తిః ఆత్మనః దృష్టా యథా తథా తద్వదేవ దేహాత్ అన్యః దేహాంతరం తస్య ప్రాప్తిః దేహాంతర ప్రాప్తిః అవిక్రియస్యైవ ఆత్మనః ఇత్యర్థః. ధీరః ధీరః నామ ధీమాన్ తత్ర ఏవం సతి న ముహ్యతి న మోహం ఆపద్యతే ఇది మనకు శాంకర భాష్యం. దేహము ఇక్కడ కంప్లీట్ గా మీకు చెప్పాను కదా, ఇది తెలుగులో ఉన్నది, నేను మళ్ళీ చదవక్కర్లేదు, నేను మీకు చెప్పేసిస్తాను. దేహము ఉన్నవాడు దేహి. ఈ దేహి అనబడేటువంటి ఆత్మకి మనము ఏదైతే ఈ విధంగా ప్రస్తుతము మనము జీవిస్తున్నటువంటి ఏ శరీరంలో ఉన్నామో, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఈ శరీరంలో మనకి తెలిసి అంటే మనకు దృష్టాంతం ఏమిటి? ఒకటి మన అనుభవం. అంటే ఇది వినే నాటికే 2 అవస్థలు ఆల్రెడీ చవి చూశాడు అర్జునుడు. మనం కూడా చవి చూసాము. వృద్ధావస్థ చవి చూసామా లేదా, చవి చూస్తున్నారా లేదా అనేది అది మనం పక్కన పెడదాం. కాబట్టి ప్రథమావస్థ చూసాము. అదేమో వస్తుంది? బాల్యావస్థ, కుమారభావ, కౌమారం, టీనేజ్ అంటాం కదా. టీనేజ్ వరకు కూడా ఏమైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ బాల్యావస్థ. తర్వాత ఏమిటి వచ్చేది? యవ్వనము. ఆ యవ్వనం ఏమన్నారు? నిజంగా కూడా మధ్యమావస్థ. దానిలోనే మనకు ప్రౌఢత్వం కూడా, ప్రౌఢ దశ కూడా వస్తుంది అనమాట. కాబట్టి ప్రథమ అవస్థ ఏమిటి? మొదటి దశ ఏమిటి? కౌమారము. రెండవ దశ ఏమిటి? యవ్వనము. ఆ తర్వాత జర. తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ కూడా ఒక మంచి బ్యూటిఫుల్, అంటే మా గురువు గారు చెప్పడం వల్ల కొన్ని గుర్తుంటాయి. సగము నాకు స్మృతి పథంలో ఉన్న పదాలే నాకు ఇక్కడ సహాయపడతాయి అన్నమాట. మామూలుగా 35 సంవత్సరాల వరకు దిహ అనేది ధాతువు అండి. దిహ అంటే పోగవ్వడం. పోగవ్వడం అంటే ఒక దగ్గర చేరడం. ఉపచయము అంటారు. ఉపచయం అంటే ఇంక్రీజ్. బెస్ట్ పదం ఏంటంటే ఇంక్రీజ్ అన్నమాట. ఈ దిహ్ అనే ఉపచయం అనే ధాతువు నుండి ఏర్పడింది దేహము. 35 సంవత్సరాల వరకు దాన్ని ఏమంటారు? ఆ దేహం అంటారు. ఎందుచేతనంటే 35 సంవత్సరాల దాకా కూడా దేహము పెరుగుతూ 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 ఉంటుంది అనమాట. అంటే ఏమిటి? ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. పెరగడం అంటే మీరు హైట్ వెయిట్ అది కాదు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి 35 సంవత్సరాల వరకు. ఇది కూడా మామూలుగా శాస్త్ర ప్రమాణం, శాస్త్రం లేకుండా మాట్లాడడం కాదు. 35 తర్వాత శీర్యతే ఇది శరీరం. శ్రు శ్రు అనే ధాతువు. శీర్ణ అంటాము, విశీర్ణ అంటారు. అంటే కంప్లీట్ గా శిథిలం అయిపోయింది అని అర్థం అన్నమాట. శీర్ణము జీర్ణము ఆల్మోస్ట్. సో శీర్యతే ఇది శరీరం. సో 35 తర్వాత అందువల్లనే చూడండి మనకు చత్వారి అంటాము, చత్వారం వచ్చింది అంటారు. అంటే ఏమిటంటే 35 నుండి ఏదైతే మనకు మెల్లిగా డికే స్టార్ట్ అవుతుందో, అదే క్షీరణం స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా 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 పోగయ్యేటువంటి ఎనర్జీ లెవెల్స్ మెల్లిగా తగ్గుతూ ఉంటాయి. అది ఎలా తగ్గుతుంది అనేది మనకు తెలియదు. వి డోంట్ రియలైజ్. వాళ్ళు ఏం చెప్తారు? ఎంత ముద్దుగా ఏ విధంగా కళ్ళ మీదికి నిద్ర కప్పుకుని వస్తుందో ఆ విధంగానే వృద్ధాప్యం వస్తుంది అని వర్ణించారు ఈ కావ్యాలలో అక్కడ. అంటే ఇప్పుడు మనకి అసలు ఏజ్ అనేది అవతల వాడు చెప్తే తప్ప అర్థం కాదు.
అవతల వాడు కాకుండా కనీసం మన ఎదుట ఉన్న అద్దం చెప్తే తప్ప అర్థం కాదు. అద్దంలో చూసుకుంటే ఓహో 2 తెల్ల వెంట్రుకలు వచ్చాయా, ఓహో అదా, ఓహో మనకు కొంచెం ఇదవుతుందా, మనకి 2 ముడతలు వచ్చాయా అంటే అద్దం అబద్ధం చెప్పదని కూడా అంటారు కదా. అవతల వాడు చెప్తే మనకు కోపం వస్తుంది కానీ మన అద్దం మనకు చెప్తే మన మనస్సు చెప్తున్నట్టు. కాబట్టి ఏం లేదు, నోరు మూసుకొని చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి అక్కడి నుంచి డీకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏమంటారు, నిజం చెప్పాలంటే యవ్వనం అని మన మధ్య దశ, మధ్యమావస్థ, ఈ మన శరీరం అని అనబడ్డా, నిజం చెప్పాలంటే మన దీనిలో వాత్స్యాయన కామసూత్రం ప్రకారం ఏదో ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు. ఇప్పుడు మీరు రూల్స్ చూసినట్టయితే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ పొజిషన్ కి ఈవెన్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఇక పాలిటిక్స్ సంగతి నేను మాట్లాడను. పవిత్రమైన భగవద్గీతలో పాలిటిక్స్ ఎందుకు కానీ మామూలుగా 65 సంవత్సరాల వరకు కూడా మన సెంట్రల్ సర్వీస్ ఉంటుంది. ప్రొఫెసర్స్ కి మెచ్యూరిటీ కోరుకుంటారు. ఎందుకంటే మహర్షులు కదా, ఎన్నేళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అది విద్య అనే దానికి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు పెరిగే కొద్ది పరిణతి కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంలో. అందువల్ల ఈ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఒక వైస్ ఛాన్సలర్ గా ఉంటే గనక 70 years వరకు కూడా వాళ్ళు దే ఆర్ అలౌడ్. 70 years వరకు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇస్తారు. విభాగంలో ఉన్నతమైంది. అదే విధంగా మనం చూస్తే ఎనీ ఎక్స్టెన్షన్ అప్ టు 70 years ఆఫీసెస్ లో అక్కడ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఇక్కడ అందరూ కామసూత్రాలు చదువుకున్న వాళ్ళు లేరు కానీ కామసూత్రం ప్రకారము ఆ మన అదేమిటి 70 years 70 ఏళ్ల వరకు కూడా యవ్వనమే. 70 తర్వాత వృద్ధాప్యం అంటారు. అందువల్లని మనం ఈవెన్ మన అబ్జర్వేషన్, జనరల్ అబ్జర్వేషన్ చూసుకుంటే కూడా 70 తర్వాత చిన్నగా మార్పులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి అది కంప్లీట్ గా అక్కడి నుంచి ఉపచయం ఆగిపోతుంది. మెల్లిమెల్లిగా కొంచెమే ఎనర్జీ లెవెల్స్ అయితే మెయింటైన్ అయితే కొంచెం ఉంటాయి. మెల్లిమెల్లి అంటే వెరీ మనకి అన్సీన్ చేంజెస్. 70 తర్వాత సీన్ చేంజెస్ వస్తాయి. మనకు ఆ మార్పులు ఏవైతే ఉంటాయో అవి కనబడుతూ ఉంటాయి. సరే, ఇంకేమిటి, ఏ విధంగానైతే మన శరీరంలో కౌమారము, యవ్వనము, జర 3 అవస్థలు ఉన్నాయో అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు. మరి ఈ అవస్థ మారినప్పుడు, మనం ఇల్లు మారినప్పుడు సామానంతా తీసుకొని పోతాం. మరి ఈ అవస్థ మారినప్పుడు ఈ ఆత్మ మరి కౌమార దశ నశించగానే ఆత్మ నశిస్తుందా, తాత్కాలికంగా మనం ఏమైనా కోమాలోకి వెళ్ళడం ఏదైనా ఆత్మ కొంచెం పైకి ఏమైనా తిరిగేసి వస్తుందా, ప్లెజర్ ట్రిప్ అంటే అట్లాంటిది ఏమీ లేదు. సో ఆత్మ ఉంది, అది అలాగే ఏం చేస్తోంది, మనకేదో S1 S2 ఉంటాయి చూడండి, కంపార్ట్మెంట్ టు కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుంటాం. టైప్ లో మనం కౌమారం నుంచి అలా 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 స్లోగా యవ్వనంలోకి అడుగు పెడతాము. మరి యవ్వన దశ అయిపోగానే మళ్ళీ ఏదో మనకు వృద్ధాప్య దశ అనేది వస్తుంది. అక్కడ మళ్ళీ కొత్తగా పుడతామా అంటే ఏమీ లేదు, ఇదే దీనిగానే ఉంటాము. అందువల్ల ఒక దశ తర్వాత ఒక దశ, ఒక దశ తర్వాత ఏ విధంగా అయితే మనం వెళ్తున్నామో అంటే ఇక్కడ నాశము లేదు, అక్కడ పుట్టుక లేదు. అలాంటిదే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఈ విధంగానే మనకి మరణం అనేది అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఒక మనిషికి ఉండేదే ఫస్ట్ మరణ భయం, తర్వాత జరా వ్యాధి. ముసల్తనానికి భయపడరు, బానే ఉంటాము. ఆ వ్యాధికి భయపడతాము, మరణానికి ఇంకెక్కువ బాధపడతాం. బట్టల్లో ఉండి వ్యాధిగ్రస్తులమై కూడా అలాగే ఉంటాం కానీ మరణం అనేటప్పటికి భయం స్టార్ట్ అవుతుంది. సగం మరణం సంభవించేది కూడా భయంకే. అదే భయం లేని వాళ్ళు మరి హాయిగానే అలాగే ఒకవేళ వ్యాధిగ్రస్తులైన దే రికవర్ ఆల్సో, బతుకుతారు. కాబట్టి ఇక్కడ ఆ, ఏదైతే ఈ జర మరణాలు అనేవి ఏవైతే ఉన్నాయో, జరాకి భయం లేదు కానీ మరణ భయం ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకం వింటే ఇంకా భయం ఎందుకు. ఏ విధంగా అయితే ఈ దశలు ఉన్నాయో అదే విధంగా మనం ఏం చేస్తున్నాము, దిగేస్తున్నాం. ఏదైతే మనము భోగి టు భోగి, భోగి టు భోగి వెళ్ళామో
ఆ తర్వాత మనం మన స్టేషన్ వస్తుంది, దిగేస్తాం అన్నమాట. మన బండి వచ్చింది, బండి దిగేస్తాం. మన స్టేషన్ వచ్చింది, స్టేషన్ దిగేస్తాం. దిగి ఏం చేస్తాము? మళ్ళీ ఇంకో చేయడము లేదా గృహం చేరడం చేస్తాం. అదే విధంగా ఇక్కడ ఒక శరీరము నుండి ఇది వదిలినప్పుడు టైం పడుతుంది కదా. ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరము, ఈ విషయాన్ని తెలుసుకున్న ధీరుడు, ధీమంతుడు, అంటే చాలా చక్కటి జ్ఞానం కలిగిన వాడు, తత్ర ఇలాంటి విషయంలో, అంటే మరణం విషయంలో, ముహ్యతి. ముహ అనేది ఏమిటంటే, ముహ నుండి వచ్చింది, ఇదివరకు కూడా చెప్పాను, ముహ నుంచి వచ్చిందే మోహము. మోహం అంటే ఇప్పుడు ఇల్యూషన్, భ్రాంతి. మోహం ఈజ్ డెల్యూషన్, అంటే ఏమి తెలియకపోవడమే మోహం. అందువల్ల మోహిని అన్నారు. మీకు అసలు మోహన గృహం అని కూడా నేను చెప్పాను అర్థశాస్త్రంలో. మోహన గృహం అంటే మయసభలాగా కన్ఫ్యూజ్ చేసేదన్నమాట, ఎక్కడ ఏముందో తెలియకపోవడం. మోహిని అంటే ఎంత అందగతి అంటే ఆమెను చూసాక అసలు ఏం తెలియదు అనమాట, మోహిని అని చెప్పడంలో అర్థం. అందుకే మోహనాని, నీల మోహన అని మన కృష్ణుడు ఎందుకు అంటారు అంటే, అతడు నల్లని వాడే, కానీ నల్లని వాడైనా చల్లని వాడేలి అన్నట్టుగా, నల్లని వాడైనా కూడా అతని ఒక్కొక్కళ్ళల్లో ఆ బ్లాక్ కాంప్లెక్షన్, బ్లాక్ ఇన్ ద సెన్స్ శ్యామవర్ణం, అంటే దట్ ఈస్ ఇండియన్ బ్రౌన్ అంటాం కదా మనం, చామన ఛాయ. ఆ కలర్ లో అసలు మనిషిలో కళ అనేది వేరు. కళ అనేది ఏదైతే అంటాం, గ్లో అంటాం మనం. ఆ గ్లో ఉన్నప్పుడు అలా చూస్తూ మర్చిపోతాం. ఈవెన్ టుడే సమ్ గ్రేట్ పీపుల్ అసలు ఏమీ అర్థం కాదు. సో వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తారు. నిజం చెప్పాలంటే ఒక అద్భుతమైన జనాకర్షణ ఉంటుంది వాళ్ళల్లో. ఆ చూసిన తర్వాత మనని మనం మైమర్చిపోతాం. కాబట్టి ఇక్కడ ఈ విషయం తెలుసుకున్నవాడు మోహానికి గురి కాడు. అంటే చక్కగా అసలు ఏమి దాని గురించి ఆలోచనే ఉండదు. వెరీ క్యాజువల్ వే తీసుకుంటాడు. నువ్వేమో ఇంతగా అనుకుంటున్నావు అన్నాడు అనమాట. తర్వాత మళ్ళీ వెంటనే నా మోహం ఆపద్యతి అని చెప్పిన తర్వాత మళ్ళీ భాష్యం, మళ్ళీ నెక్స్ట్ అవతారిక లాగా అనమాట వెళ్తున్నాడు. ఏమని? యద్యపి ఆత్మ వినాశ నిమిత్త మోహ న సంభవతి నిత్య ఆత్మ ఇది విజానతః, తథాపి శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ లౌకిక దృశ్యతే. సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోకః ఇది ఏతత్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహ. దిస్ ఇస్ ద థింగ్. నేను చెప్పినట్టు ఇంత ఇంత చక్కగా ఊహించేవారు చెప్తారు. అవునే, అర్జునుడు అడగక్కర్లేకుండా ఏం చెప్తున్నాడు? నిజమే, బుద్ధిమంతుడు. సరే, నా మోహం లేదు, ఏది మరణానికి నేను సిద్ధమే. నేను ఇంతకు ముందే చెప్పాను, మరణానికి సిద్ధం కరెక్టే. మరి సుఖ దుఃఖాలు, మరణము సర్లే, మరణం ఇన్ఎవిటబుల్ అనుకున్నాము, దానికి రెడీ. మరి ఉన్న సుఖం పోతే ఎట్లా? మళ్ళీ సుఖం పోయింది అంటే దుఃఖం వస్తుంది కదా. ఈ దుఃఖం వల్ల శోకం కలుగుతుంది కదా. మరి దాన్ని గురించి మోహం కలగదా అని అర్జునుడు అడగకముందు అంటాడేమో అనుకుని, అతని శంకను ముందే, ఆశంక్య అతని యొక్క సందేహాన్ని ముందే ఊహించుకుని చెప్పబోతున్నాడు అన్నాడు. అంటే ఆత్మ వినాశ నిమిత్తమైనటువంటి, సరే ఆత్మ వినాశాన్ని గురించి గొడవ లేదు, అక్కడ మోహం ఉండదు. ఎందుచేత? నిత్య ఆత్మ అయితే విజానత, ఆత్మ నిత్యము అని తెలుసుకున్న వాడికి ఆ విషయంలో మోహం లేకపోవచ్చు, యాక్సెప్టెడ్. తథాపి అయినప్పటికీ, తథాపి అని ఎక్కడొచ్చినా కూడా అయినప్పటికీ, మనం ఏంటో ఈవెన్ దో ఆర్ ఈవెన్ దెన్, అప్పటికి శీత ఉష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ లౌకిక దృశ్యతే. మరి శీతోష్ణాలు అన్ని ద్వంద్వాలు ఉన్నాయి కదా, మన జీవితంలో ఉన్నవన్నీ ద్వంద్వాలే, డ్యూయల్. మన కొంతమంది ఏమో ద్వివచనం తీసి పారేయమంటారు. ద్వివచనం తీసి పారేస్తే రెండు చేతులు ఏం గాను, రెండు కాళ్ళు ఏం గాను, ఈ రెండు కళ్ళేం గాను, శీతోష్ణాలు ఏం గాను, సుఖ దుఃఖాలు ఏం గాను. ఇవన్నీ కూడా గమ్మత్తైన చర్చలు అనుకోండి, పానకంలో కూడా కనుక్కోండి. సో శీతోష్ణము సుఖ దుఃఖము, శీతోష్ణాదులు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఏంటి? ఈ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహము, శీతోష్ణాల వల్ల కలిగే ఈ సుఖ దుఃఖాలు అనేది ఏదైతే ఉందో, ఆ ప్రాప్తి నిమిత్తమైన మోహము లౌకికమైన మోహం అన్నాడు ఇక్కడ. అది కనబడుతోంది కదా.
సుఖ వియోగ నిమిత్త. అమ్మో సుఖం పోతుంది. ఇప్పుడు మనం కూడా అదే కదా, అయ్యయ్యో వర్షాలు ఎప్పుడు వస్తాయంటాం, వర్షాలు రాగానే అయ్యో బాబోయ్ అనుకుంటాం, ఈ ఎండలు ఎప్పుడు తగ్గిపోతాయి అనుకుంటాం. సో దాని గురించి కూడా చాలా అద్భుతంగా మనకు ప్రజెంట్ కి ఎంత బాగా అప్లై చేసుకోవచ్చో చెప్తున్నాడు అనమాట. సుఖ వియోగ నిమిత్త. అయ్యయ్యో సుఖం పోతుందేమో, నాదేదో కరెంటు పోయింది, ఏసీ రావట్లేదు, ఆహా ఓహో అని అనుకుంటాం కదా, ఆ నిమిత్తం. దుఃఖ సంయోగ నిమిత్తశ్చ. సుఖం పోయింది అనగానే అది అక్కడే స్టడీగా ఉండదు కదా, పక్కనే వెంటనే పక్కకున్న దానికి జారిపోతుంది మనకు, చేయి నుంచి ఎడం చేయడం చేయించుకుంటే. ఏమిటది? దుఃఖ సంయోగం. సుఖం పోతుంది అంటే అర్థం ఏమిటి? అసలు ఇదండి శంకరాచార్యులు. అసలు శంకర భాష్యం ఎందుకు చెబుతాను అని నేను టేకప్ చేశాను అంటే, ఈ మహా పాండిత్యం అనే కారణం మాత్రం కానే కాదు. శాంకర భాష్యం అనేది ఎంత ముద్దుగా, ఎంత బ్యూటిఫుల్ గా మనకు మనకు తెలిసి తెలియకుండా ఉన్న ఒకానొక విషయాన్ని తెర తొలగించి స్పష్టంగా చెబుతాడు. అందువల్లనే మా గురువు గారికి అయితే అసలు విపరీతమైన అడ్మిరేషన్, అడరేషన్, వాట్ నాట్, అది ఉమ్, మాటలు సరిపోవు. నాకు కూడా ఈ భగవద్గీత ఇది చాలా నాళ్ల క్రితం చదివానని చెప్పాను కదా, రామకృష్ణ మిషన్ వాళ్ళది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. బట్ ఉండేది, అన్వయం ఉండేది. అది అప్పుడప్పుడే ఇంకా నాకు అసలు ఇంత కూడా నాలెడ్జ్ లేదు, కానీ అసలు ఇంత సింపుల్ గా ఉండేవిటి ఏమే తర్వాత అసలు ఎంత సింపుల్ గా ఉండేవిటి అని అప్పుడే అనుకున్నాను. అందరూ ఊరికే ఓహో శాంకర భాష్యం అనగానే కళ్ళు తేలేసేసి పరవశించి, అయ్యయ్యో శాంకర భాష్యం చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, నేను శాంకర భాష్యం చదువుకున్నానని ఒకళ్ళు చెప్తారు, నేను శాంకర భాష్యం చెప్తున్నానని ఒకళ్ళు చెప్తారు. శాంకర భాష్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు, పజిల్ అనుకుంటున్నారా? పాణిని వ్యాకరణం అన్నా కష్టంగా ఉంటుందేమో, మన ధ్వన్యాలోకంలో అలంకారాలు కష్టంగా ఉంటాయేమో గాని, అదే శంకరాచార్యులు బహుశా అలంకార శాస్త్రం చెప్పినా సులభంగా చెప్పేవాళ్ళేమో. అసలు శంకరాచార్యుల వారు ఆచార్యులు, జగద్గురువు ఎందుకయ్యారు అంటే, ఏ విషయం ఎలా మందమతులకు, ఐఎమ్ టెలింగ్, బేర్ విత్ మీ, మందమతులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పిన మహానుభావుడు శంకరాచార్య. క్వశ్చనే లేదు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మీరు చూస్తున్నారు, నో రిపిటేషన్ ఎట్ ఆల్, స్ట్రైట్ అవే వెళ్ళిపోతున్నాడు. మధ్య మధ్య నాలాగా పిట్ట కథలు చెప్పటం లేదు, నో పిట్ట కథలు ఎట్ ఆల్. సింపుల్ ట్రావెల్, స్మూత్ జర్నీ. ఆ శిష్యుని చేతి పట్టుకున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎంత పరవశించిపోతున్నాడు శిష్యుడు కూడా అంటే, అక్కడ అమృతం అమృతం జల్లు చెవుల్లో పడుతూ ఉంది. సో హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దుఃఖ సంయోగ నిమిత్తశ్చ శోక ఇది ఏతత్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహా, మరి ఇలా ఉంది కదా అన్నప్పుడు ఇది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు లక్కీలీ వేదాంత సారం చదువుకున్నారు కాబట్టి నేను మీకు చెప్పాను కదా, కొంచెం మనకి బేసిక్ టెక్స్ట్ వేదాంతము, వేదాంత సారము, సాంఖ్యకారికలు ఇవి చదువుకుంటే మీరు ఏ ఫిలసాఫికల్ వర్క్ లోకైనా జొరపడచ్చు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శ, ఇక్కడ మళ్ళీ నేనెందుకు, అసలు అవసరమే లేదు మీకు. ఏమిటి మాత్రాహ? మాత్రాహ అంటే ఏమిటి? మీరు తన్మాత్రలు అని చదువుకున్నారు వేదాంత సారంలో వాటిల్లో. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు, ఆభిహి మీయంతే, మీ మా అనేది ఉంది, కొలత, కొలవబడుతుంది అని. సో ఆ ధాతువు నుంచి ఆభిహి మీయంతే శబ్దాదయ ఇది శ్రోత్రాదీని ఇంద్రియాణి మాత్రాహ ఇది ఉచ్యంతి. ఈ లైన్ చెప్పి మళ్ళీ ముందుకు సాగుదాం. వీటి చేత తెలుసుకోబడుతున్నాయి కాబట్టి ఇవి మాత్ర అనబడ్డాయి. ఏమిటవి అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు మాత్ర అనబడ్డాయి. ఎందుచేత అంటే ఇంద్రియాల చేతనే మనకి ఏది, మనకు ఉంది కదా, చక్షు శ్రోత్ర త్వగ్ జిహ్వ ఇత్యాది పంచ ఉన్నాయి కదా, అవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలను ఎందుకన్నారు అంటే, వాటి వల్లనే, మీ అంటే వాటి వల్లనే విషయాలు తెలుస్తున్నాయి. ఏం ఆ విషయాలు, అది మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేత అంటే మనకు
రూప రస గంధ స్పర్శ అని చెప్పాడు కదా లిస్టు. కాబట్టి ఈ 5 ఇంద్రియాలకి 5 విషయాలు ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి ఓవర్‌లాప్ చేయవు. అసలు ఎంత డిసిప్లిన్డ్ ఒక అరేంజ్‌మెంట్ ఇన్ ద క్రియేషన్ అంటే, శబ్దాన్ని గ్రహించాలంటే మీకు తెలిసిన విషయమే. స్టిల్ ఫర్ ద క్లారిఫికేషన్ హూఎవర్ ఐ మీన్ ఫర్ యంగర్ జనరేషన్ ఆర్ హూఎవర్ లిసన్స్ టు ఇట్ అని ఐఎమ్ ప్రాబబ్లీ ఎక్స్పాండింగ్ ఎక్స్ట్రా. ఇక్కడ శ్రోత్రము ఏమిటి అక్కడ చెప్పాడు? శబ్దగుణం ఆకాశం ఇత్యాదులని చెప్పాడు. శ్రోత్ర వివరం అన్నాడు. శ్రోత్రేంద్రియము మాత్రమే శబ్దాన్ని గ్రహిస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు చెవుల్లో అదేమిటి వినబడకపోతే ముక్కు ద్వారానో కళ్ళ ద్వారానో మనకి శబ్దం వినిపించదు. ఇక అదే విధంగా ప్రతి ఇంద్రియము కూడా మనం అంటాం స్పర్శ కోల్పోతే టచ్ లేదంటాం, మనం పెరాలిసిస్ అంటాం కదా. అప్పుడు స్పర్శ తెలియదు. ఎందుచేత? త్వక్ ఇంద్రియంలో ఉండే శక్తి లేదనమాట. చర్మం పైకి కనబడుతుంది కానీ చర్మంలో ఉండాల్సిన ఏదైతే స్పర్శ ఉంటుందో అది పోతుంది. అందుకే మనం చెప్పాము ఇప్పుడు శరీరం జీర్ణం అవ్వడం అంటే ఏమిటి? చెవులు వినబడకపోవటం, కళ్ళు మసకబారిపోవటం, పళ్ళు పోవడం వల్ల మాట తడబడటం. సో ఇవన్నీ కూడా వాక్ ఇంద్రియం ఉంటుంది కదా, పని చేయటం. అదే విధంగా గిల్లినా చేసినా ఎక్కువగా తెలియకపోవటం. సో ఆల్ దిస్ ఇవన్నీ కాబట్టి ఇంద్రియాల ద్వారా మాత్ర స్పర్శ కౌంతేయ. ఈ శీతోష్ణము సుఖ దుఃఖాలను ఏదైతే ద్వంద్వం అని మాట్లాడుతున్నామో అవి ఇంద్రియ గోచరాలు. చాలా ఈ శ్లోకం పైన చాలా ఎగ్జాస్టివ్ వ్యాఖ్యానం ఉంది. ఇందులో మామూలు వ్యాఖ్యానం ఉంది. గురువు గారు అయితే చాలా ఇంకా డీటెయిల్ గా చెప్పారు. ఆల్మోస్ట్ అదే అంతే డీటెయిల్ గా మనం చదువుకుంటాం. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇంద్రియాలు, ఇంద్రియ మాత్రాణం స్పర్శాః శబ్దాదిభి సంయోగాః. ఈ ఇంద్రియ స్పర్శ ద్వారా అంటే మీకు అక్కడ మీరు చదువుకున్నారు ఏమని? ఇట్స్ బ్యూటిఫుల్ ప్రక్రియ అండి. నేను మీకు తెలిసిందైతే మీరు ఏమంటాము రివిజన్ అనుకోండి, తెలియని విషయం అయితే తెలుసుకోండి. ఏమిటదంటే మనకు ఆ దీనిలో ఎలా అసలు ఒక విషయ గ్రహణం అవుతుందో కొన్ని గ్రంథాల్లో, అంటే మా గురువు గారి కృప వల్ల ఆయన వేదాంత పరిభాష ఇత్యాది గ్రంథాలు చెప్పారు. ఎందుకంటే ఎందులో చదివాము అంటే అన్ని వేదాంత సారంలో ఉండవు కాబట్టి ఏదో అన్ని చదవడం వల్ల కొంచెం కొంచెం ఏదైతే ఏర్పడిందో అది ఎంత బాగా చెప్తారంటే, ఈ కాన్షియస్నెస్ అని మనం ఏదైతే అంటున్నామో, జీవుడు అనేది ఏదైతే అంటున్నామో, చైతన్యం అనేది మన లోపల ఉన్న చైతన్యం అనేది ఏదైతే అంటున్నామో, ఇది ఒక చైతన్యం ఈజ్ నథింగ్ బట్ ఏ లైట్. ఆ లైట్ అనేది మనకి ఇంద్రియాలు మనకి ఏదైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10, అంటే ఇవి 5 అవి 5. తర్వాత ఈ అంతఃకరణ మనస్సు కూడా, అందుకే మీరు అది చదువుకున్నారు. ఎందుకంటే ఏకాదశ కరణం అంటే 11వది ఇది మనస్సు. నిజం చెప్పాలంటే మనస్సే మనకి ఇంపార్టెంట్. మనము లోపల లైట్ రావాలంటే మనం ఏం చేస్తాం? బ్యాటరీ సెల్స్ వేస్తాం టార్చ్ లో కానీ దేనిలో కానీ, ఒక బల్బు. సో మనకి ఇక్కడ ఆత్మ ఏం చెప్తారంటే, మీరు విషయ జ్ఞానం ఎలా అవుతుందో నేను మీకు మళ్ళీ చెప్తా, ఐఎమ్ రిపీటింగ్. ఆత్మ మనస సంయుజ్యతి. ఈ ఆత్మ ఈ లైట్ అనేది ఏదైతే ఉంటుందో అది మనస్సును చేరుతుంది. ఇంతకు ముందు కెమెరాతో కూడా చెప్పాను నేను, ఆ ఫ్లాష్ షట్టర్ ఓపెన్ చేయాలి కదా. సో ఈ లైట్ అనేది ఈ కాన్షియస్ చైతన్యం, మనం చిత్ అంటాం చైతన్యం, ఆ చైతన్యం అనేది మనస్సును చేరుతుంది. అప్పుడు మనస్సు కదులుతుంది. కదిలి ఎక్కడ పోతుంది? ఇంద్రియాన్ని చేరుతుంది. ఆ ఇంద్రియం ఏం చేస్తుంది? విషయాన్ని చేరుతుంది. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ వృత్తి అంటారు. వృత్తి అంటే వర్తతి, అది ఎలా, హౌ ఇట్ మూవ్స్. వాళ్ళు ఎలా చెప్తారు అంటే, ఆ చైతన్యం అలా ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే, మనము ఒక చెట్టుకు ఒక పాదు అంటాం మనం, ఆలవాలం అంటారు వీళ్ళు. ఆ పాదు చేశాడు, లేదా ఒక ఛానల్ అంటాం, ఒక ఛానల్ అలా పెట్టుకుని అది నీళ్లు మనం కాలువ ఏ షేప్ లో, మరి ఫౌంటైన్లన్నీ అలా ఏర్పడ్డాయే కదా. ఇవన్నీ కూడా షో పీసెస్, ఏదో మూసి సుందరీకరణ ఇవన్నీ ఇలాంటివే కదా.
అది హౌ యు మేక్ దట్ టు ఫ్లో. ఆ ఫ్లోని బట్టి అది ఏ విధంగా అది వెళ్ళి నువ్వు ఏ ఆకారం ఇస్తే ఆకారంగా పరిణమిస్తుందో అదే విధంగా విషయాకారంగా పరిణమిస్తుంది. ఒక ఆలవాలం ఉంది. మన నాలెడ్జ్ ఎలా ఉంటుంది? మనం ఏం చెప్తున్నాము? ఈ ఆత్మ అయిపోయింది. ఆత్మ మనస్సు లోపల అయిపోయింది కనెక్షన్. మనస్సు వచ్చేసి ఇంద్రియం, కళ్ళు. అది వెళ్ళింది. వెళ్ళి ఎక్కడ పోయింది? ఇది మామిడి చెట్టు, ఇది చింత చెట్టు, ఆహా! గులాబీ పువ్వు, చామంతి పువ్వు అంటున్నాం. ఇది ఏమవుతుంది? ఆ విషయాకారంలోనే పరిణమిస్తుంది అని చాలా అద్భుతంగా చెప్తారు. హౌ వి నో ద థింగ్స్ అన్నప్పుడు. ఓకే. ఈ విధంగా అన్ని కూడా ఈ స్వీట్ ఎలా ఉంది అన్నప్పుడు మళ్ళీ మన రసనేంద్రియం. ఆహా! సుఖ స్పర్శ, దుఃఖ స్పర్శ అన్నప్పుడు అంటే ఏంటి? మనం ఏదైనా కూడా ఇంద్రియం అనేది ఏదైతే ఉందో మన సుఖము, దుఃఖము 2 కూడా. ముందు ఇది చెప్పాక నేను మళ్ళీ మనకి నెక్స్ట్ దీనిలో భాష్యం చదువుతాను. కాబట్టి మన సుఖ దుఃఖాలని ఏవైతే సుఖ దుఃఖదాహ, శీత, ఉష్ణ, సుఖ దుఃఖదాహ అని ఏవైతే ఉన్నాయో, ఏమిటి ఇంద్రియాల వల్ల మనకు కలుగుతుంది. ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది కంఫర్టబుల్ గా ఉంది, ఇది హాయిగా ఉంది, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ ఏవైతే ఈ భావాలు, ఈ అనుభూతులు, అనుభవాలు ఉన్నాయో అవి దేని వల్ల అంటే ఇంద్రియాలు పని చేస్తేనే ఉంటాయి. అందువల్లనే ఇంద్రియ వైకల్యం ఉన్న వాళ్ళకి, ఇంద్రియాలు సరిగా పని చేయని వాళ్ళకి ఇవన్నీ కూడా ఏమీ తెలియదు. తర్వాత అవి మారిపోతూ కూడా ఉంటాయి. అదంతా కూడా మనకి భాష్యంలో చెప్పబోతూ ఉంటాడు. ఎందుచేతనంటే మనకి శీతము, ఉష్ణము అనేవైతే ఉన్నాయో అవి సుఖదుఖాలు ఇస్తాయా అన్న చోట చాలా మంచి డిస్కషన్ చెప్తాడు. ఇప్పుడు శీతము, ఉష్ణము అని అంటే శీతము సుఖాన్ని ఇస్తుంది, ఉష్ణము కష్టాన్ని ఇస్తుంది అనడానికి లేదు. శీతోష్ణాలది మనకి డిఫరెంట్ గా అవుతుంది. కానీ సుఖము, దుఃఖం అనేవి ఎప్పుడు సుఖం సుఖం అనే అంటాము. సుఖాన్ని తీసుకొచ్చి దుఃఖమనము, దుఃఖాన్ని తీసుకొచ్చి సుఖమనము. ఎందుకు ఇది చెప్పబోతున్నాడు అంటే భాషలో చెప్పే ముందు మీకు జస్ట్ బ్రీఫింగ్. ఏం చెప్తున్నాడంటే మనము ఎక్కడ ఉన్నాయి కూడా మనకి ఉమ్, అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. పద్యాలు ఉంటాయి, శ్లోకాలు అన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి సూర్యుడు సూర్యుడు చలికాలమేమో మనకు బంధువు, ఎండాకాలమేమో మనకు శత్రువు. అంటే ఎండ అనేది శీత ఉష్ణం ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు మనం మళ్ళీ వర్షంలో ఉన్నాం. శీతం అనేది చల్లదనం అనేది అది సుఖకరమా అంటే మంచి వేసవిలో ఆ చల్లదనం సుఖకరమే. అదే చల్లదనము చలికాలంలో అది సుఖకరము కాదు. మనం చలికాలంలో పోయి ఎండలో కూర్చుంటాం. ఎండాకాలంలో ఎండ తగలకుండా కర్టన్లన్నీ వేసుకుంటాం. సిమిలర్లీ ఈ ఉష్ణం అనేది కూడా ఉష్ణము ఒక ఒకప్పుడు సుఖకరంగా ఉంటుంది, ఒకప్పుడు దుఃఖకరంగా ఉంటుంది. కాబట్టి సుఖ దుఃఖాల స్వరూపం అంతే. సుఖం అంటే సుఖమే, కంఫర్ట్. దుఃఖం అంటే దుఃఖమే. కానీ అది క- ఆ ఉష్ణంలో, శీతంలో మాత్రం ఇవి చేంజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ చేంజ్ అనేది ఎక్కడుంది అంటే మన చలి వేడిగా అంటే వేడిలో చలి సుఖంగా ఉంటుంది, చలిలో వేడి సుఖంగా ఉంటుంది. అంటే ఏమిటి? చలి చలిగా కాదు, వేడి వేడిగా కాదు అనే విధంగా ఈ శీతోష్ణాలు మారుతున్నాయి. ఇవి సుఖ దుఃఖాలను ఇస్తున్నాయి. కానీ సుఖ దుఃఖాలు అనేవి ఎలా ఉన్నాయి అంటే శీతోష్ణాలలో తేడాలు రావచ్చు అంటే కాలాన్ని బట్టి. కానీ సుఖ దుఃఖాల స్వరూపం అలాగే ఉంటుంది. వాటిది ఏముంది? ఈ సుఖ దుఃఖాల శీతోష్ణాలు అన్ని కూడా ఏమంటున్నాడు? అవి అవి ఇచ్చేటువంటి సుఖ దుఃఖాలు. శీతోష్ణాలు ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో సంపదలు, పేదరికాలని మనం అనుకోవచ్చు. అని ఎనీ ద్వంద్వం మీరు తీసుకోవచ్చు. ప్రేమలు, రాగద్వేషాలు అన్ని ఎవ్రీవేర్. సో ఇవేమిటి? ఆగమ అపాయన. అపాయం అనేది మళ్ళీ మీకు ఇక్కడ వ్యాకరణం ఏమిటది? మీకు అపాదాని పంచమి చదువుకున్నారు. ధ్రువం అపాయే అపాదానం అని దాని డెఫినేషన్. అపాయము అంటే తొలగిపోవడం.
అపాయం అంటే దూరం అవ్వడం. కాబట్టి ఆగమాహ వచ్చేవి, అపాయాహ పోయేవి అన్నమాట. కాబట్టి ఆగమాపాయిన అవే ఉంది, అనిత్యాహ అక్కడ అకార ప్రశ్లేష పెట్టాడు. నిత్య చదివేటప్పుడు నిత్య అని వస్తుంది కానీ అనిత్యాహ ఇవేమిటి? మనకు చుట్టాల్లాగా మనం మామూలుగా చాలా ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు అంటారు, ఆ ఏముంది, మన సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం అంటారు. ఆమె ఏమండి, మనకి తెలుగులో వీళ్ళు కవులు ఊరికే రాయలేదండి, ఎంత వాంగ్మయం చదువుతారు. అదేమిటి, కలిమి లేములు చూడండి, కలిమి లేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని, అదే ఉంది చెప్తాడు కదా, జగమే మాయ. అసలు అది, అయ్య బాబోయ్, అసలు ఆ థాట్ ఏమిటి, ఆ రచన ఏమిటి, అందులోని వేదాంతం ఏమిటి, వేదాలలో సారం ఇంతేనయ్యా అన్నాడు. సో అదన్నమాట. కాబట్టి కావడి కుండలు ఆ రెండు ఇట్లా ఇట్లా మనం పోతూ ఉంటే ఇది 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 బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటాడు. కావడి కుండలు ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే ఇది మన భుజం ఇటు వంగినా గోవిందాయ మంగళం అవుతుంది. అలా కాకుండా ఇవేంటి, రెండు కూడా జంట ఏదైతే ఉంటాయో కావడి కుండలు కాబట్టి ఇవేంటి, అనిత్యాహ. ఇది పోతే అది వస్తుంది. వెలుగు నీడలు, మనం వెలుగు నీడలు అంటున్నాం, ఎన్ని జంట పదాలు ఉన్నాయి. ఆ వెలుగు, వెలుగున్న చోట నీడ ఉంటుంది. నీడ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, వెలుగుంటేనే. చీకటి వెలుతురు ఎప్పుడు ఏర్పడుతుంది, చీకటి వెలుతురు అని ఎందుకు అంటున్నాము? చీకటి, నల్లని చీకటి లేకుంటే తెల్లని వెలుగు విలువేది, ఇది కూడా పాట. చీకటి వెలుగు లేకపోతే అసలు వెలుగు అనే మాట ఎందుకన్నావు? చీకటి ఉంది, చీకటిని భేదించేది వెలుగు అన్నావు, వెలుగును కప్పేసేది చీకటి అన్నావు. సో ఈ విధంగా అవేంటి, మన చుట్టాల్లాగా వస్తూ పోతూ ఉంటాయి. మనం తలుపులు తెరుస్తాం, మూస్తాం, తెరుస్తాం, అలా ఉంటాయి. వాటి విషయంలో ఎందుకయ్యా బాధపడటం అని అసలు నిజం చెప్పాను కదా. ఈ శంకరాచార్యుల వారు ఇదంతా తన భాష్యంలో చెప్పారు. వారు చెప్పిందే నేను చెప్పాను. కావడి కుండలని చెప్పలేదు కానీ మిగతా ఇది అలా వస్తూ పోతూ ఉంటాయన్నారు. దానికి కొంచెము కాళిదాసుల వారి కవిత్వానికి కొంచెం పైత్యం కూడా జోడించాలి కాబట్టి చెప్పాను. కాబట్టి ఈ విధంగా శాంకర భాష్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఐ స్టాప్ హియర్.